ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈ పరాభవ నామ సంవత్సరంలో మీ అందరికీ కూడా అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాము. వారఫలాలు మరి దీంట్లో ఈరోజు వేళ మనం చూసినట్లయితే మేషంలోనే చంద్రుడు, మేష వృషభ మిథున రాశుల్లో చంద్రుడు, వృషభ రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మీనరాశిలో శని, అదేవిధంగా కుంభరాశిలో రాహువు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మరి మీనరాశిలోనే రవి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అంచేత ఈ వారం మనం ఏ రాశుల వారికి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వార ప్రారంభం వారాంతం చాలా అనుకూలంగా ఉంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. అన్నింటా విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు, రవి కూడా లాభస్థానంలో రాబోతున్నాడు. ఇప్పుడు దశమంలో ఉన్నాడు. దశమంలో కూడా చాలా విజయవంతంగా మీరు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి గత 4 వారాల కంటే ఈ మిథున రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. విద్యాపరంగా, శుభరూపమైనటువంటి ప్రయత్నాల పరంగా, ఆధ్యాత్మికమైన చింతన పరంగా అంటే ఆలోచిస్తే చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది. విద్యార్థులకి ప్రోత్సాహకరంగా ఉన్నది. వృత్తి ఉద్యోగ వ్యవహారాలు చేసుకునే వారికి వార ప్రారంభం వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వ్యాపారాత్మకంగా చూస్తే ఎలక్ట్రానిక్సు, అలాగే రియల్ ఎస్టేట్, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి వార ప్రారంభం వారాంతం అనుకూలంగా ఉన్నది. అంచేత ఈ వారం మీరు అనుకున్నటువంటి పనుల్లో విజయం సాధించగలుగుతారు. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో ఎక్కువగా 5 వాడండి. రంగుల్లో గ్రీన్ కలర్ వాడండి. ఆరాధనలో శివారాధన చేయండి. గురువార నియమం పెట్టుకోండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. తప్పనిసరిగా కొన్ని క్లిష్టమైన సమస్యలుంటే ఆ సమస్యలను పక్కన పెట్టి మీకు ఏదైతే అనుకూలమని భావిస్తారో, ఏదైతే మీరు చేయగలని అనుకుంటారో ఆ పని చేయండి. తప్పకుండా విజయం సాధిస్తారు. దుఃఖమైనవి, సమస్యతో కూడినటువంటి పనుల జోలికి మీరు వెళ్ళకూడదు.